నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. ఏపీలో కూటమిలోనే రసవత్తర రాజకీయం నడుస్తుందా అంటే కొన్ని నియోజకవర్గాల్లో అవునని చాలా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. దాంట్లో అవనిగడ్డకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొన్న మండలి బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వచ్చి పొరపాటు చేశాను అంటూ ఒక మీటింగ్లో ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడము, అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడము మనందరం చూసిందే. ఇప్పుడు టీడీపీ పావులు కదుపుతూ తమ ఇన్ఛార్జ్ దిశగా అడుగులు వేస్తూ ఇన్ఛార్జ్ నియామకానికి సంబంధించి పూనుకోవడం జరిగింది. ఎవరికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిని కంట్రోల్ చేసేందుకు ఈ కొత్త ఇన్ఛార్జ్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ ఇన్ఛార్జ్ అలాంటి వ్యక్తి కాబట్టి. ఏం జరుగుతుంది అవనిగడ్డలో, టీడీపీ వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకుడు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి మండలి బుద్ధప్రసాద్ గారు నోరు జారడం వల్ల తెచ్చుకున్న తంటాలంటారా, లేకపోతే ఇక నెక్స్ట్ మనం చేజిక్కించుకోవాలనేసని టీడీపీ మిస్ అయిపోయిన దాన్ని ఇక మన అదుపులోనే ఉంచుకోవాలని ఇన్ఛార్జ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏం జరుగుతోంది? వాస్తవానికి మండలి బుద్ధప్రసాద్ గారు ఆయన ఆక్రోశం వెళ్ళగక్కిన రోజే ఒకంత సందేహాస్పదంగా అనిపించింది. పైగా మనం ఆ రోజు మనం చేసినటువంటి విశ్లేషణలో కూడా ఆయన బాధ ఏదో ఆయన వెళ్ళగక్కుకోకుండా పక్కనున్న సుజనా చౌదరి గారిని కూడా ఇందులో ఆయన భాగస్వాములు చేశారని చెప్పి మనం అన్నాము. అవును, వాస్తవానికి ఇప్పుడే అందినటువంటి అధికారిక సమాచారం, అధికారికంగా తెలుగుదేశం పార్టీ తమ యొక్క అవనిగడ్డ మరియు విజయవాడ పశ్చిమ ఏదైతే ఉందో వన్ టౌన్ అంటారు, ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలని తెలుగుదేశం పార్టీ నియమించడం, అటు భాజపా శాసనసభ్యులైనటువంటి సుజనా చౌదరి గారికి కావచ్చు, అట్లాగే అవనిగడ్డ శాసనసభ్యులు జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ గారికి కావచ్చు, ముందస్తుగానే వాళ్ళ వద్ద సమాచారం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని మండలి బుద్ధప్రసాద్ గారు ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు బుద్ధప్రసాద్ గారు, సుజనా చౌదరి గారు ఎన్నికలు సమీపించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జుల్ని ఆ నియోజకవర్గాల్లో నియమించకుండా వాళ్ళ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుందని వాళ్ళు ఆశించారని మనం భావించవచ్చు. అయితే వీళ్ళ ఏకఛత్రాధిపత్యాలకి చెక్ పెడుతూ ఈవేళ మనం విక్కుర్తి శ్రీనివాసరావు గారి గురించి మనం మాట్లాడామో, జనసేన అభ్యర్థిత్వాన్ని ఆశించి 24 ఎన్నికల్లో భంగపడి జనసేనలోకి బుద్ధప్రసాద్ గారు వచ్చి బుద్ధప్రసాద్ గారు ఆ స్థానాన్ని ఆయన కైవసం చేసుకుని గెలుపొందినటువంటి ఈ నేపథ్యంలో ఈవేళ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు గారు, విక్కుర్తి ఇన్ఫ్రా అధినేతని ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ గారు వారిని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం అనేది నిజంగా మండలి బుద్ధప్రసాద్ గారికి కొరుకుడు పడినటువంటి అంశంగా మనం దీనిని భావించవచ్చు. ఎందుకంటే మండలి సింహాద్రి రెండు కుటుంబాలే దశాబ్దాల తరబడి ఆధిపత్యాన్ని వహిస్తూ రెండు కుటుంబాల యొక్క కనుసన్నలలోనే నియోజకవర్గం మెలిగేటటువంటి పరిస్థితులలో ఈ నియోజకవర్గం యొక్క రాజకీయాల్ని తరతరాలుగా శాసించారన్నది వాస్తవం. మండలి వెంకటకృష్ణారావు గారు, సింహాద్రి సత్యనారాయణరావు గారు ఇరువురు రాష్ట్ర మంత్రులుగా రాణించారు. వారి అనంతరం మండలి వెంకటకృష్ణారావు గారు కుమారులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు రాష్ట్ర మంత్రి చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు చేశారు, ఉపసభాపతి చేశారు, తర్వాత ప్రపంచ సాహితీ మహాసభలు ఆరంభించారు. ఇట్లా బుద్ధప్రసాద్ గారు వారు తెలుగు వెలుగుగా వెలిగినటువంటి వెలుగుకి ఈవేళ ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి రాజకీయ సమీకరణాలని దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా కాపు సామాజిక వర్గానికి అవనిగడ్డ నియోజకవర్గాన్ని సంప్రదాయ స్థానంగా కాపులకు కేటాయించేటటువంటి నియోజకవర్గం. దానిని ఈవేళ బుద్ధప్రసాద్ గారి చేతుల్లో నుంచి, రేపు సింహాద్రి వాళ్ళ చేతుల్లో నుంచి మరొక ముఖ్యమైనటువంటి మరొక కుటుంబానికి, మరొక నేతకి వాళ్ళ అవకాశం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం అంటే ఖచ్చితంగా రేపైన ఎన్నికల్లో పోటీ చేస్తాడు. అవనిగడ్డ జనసేనకి కేటాయించబోవట్లేదు, అవనిగడ్డ తెలుగుదేశం తిరిగి తీసుకోబోతోంది అనేటటువంటి సంకేతాలని తెలుగుదేశం పార్టీ పంపించినట్టే. అంటే మొన్న ఆయన చేసిన కామెంట్స్ నేపథ్యంలో జరిగిన పరిణామమా, లేకపోతే టీడీపీ స్కెచ్ మొదటి నుంచి పార్టీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉండాలని ఎవరైనా అనుకుంటారు, ఇన్ఛార్జిని వేస్తారు. అంటే పార్టీని బలోపేతం అంటే ఇక్కడ భాజపా మరియు జనసేన, సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ, మండలి బుద్ధప్రసాద్ గారేమో అవనిగడ్డ, భాజపా జనసేన 21 స్థానాల్లో, భాజపా 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇన్ఛార్జీలు నియమిస్తూ బలోపేతం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ మీకు చాప కింద నీరులాగా నిరంతరంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ముందస్తుగా అవనిగడ్డ మరియు విజయవాడ పశ్చిమ ప్రకటించారు. అవనిగడ్డ విక్కుర్తి శ్రీనివాసరావు గారు పలు
సాంఘిక సంక్షేమ ప్రజోపయోగ సాంస్కృతిక క్రీడా సేవా కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి స్థానికుడు. ఆయన స్థానికేతరుడు కాదు. వికృతి ఇన్ఫ్రా అధినేత. తెలుగు రాష్ట్రాల్లో వికృతి ఇన్ఫ్రా రంగంలో వాళ్ళు సాధిస్తున్నటువంటి విజయాలు కావచ్చు, దాని పరంపర కావచ్చు, అది అట్లా కొనసాగుతూ ఉంది. అట్లాగే వికృతి శ్రీనివాసరావు గారు ప్రత్యక్ష ఎన్నికల్లో మన పోటీ చేయకపోయినప్పటికీ, తటస్థంగా వ్యవహరించినప్పటికీ వాస్తవంగా బుద్ధప్రసాద్ గారి విజయం కోసం, కూటమి విజయం కోసం ఆయన కృషి చేశారు. కృషి చేసిన తర్వాత నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా 2 సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలకి వారు హాజరవుతున్నటువంటి, అంటే ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడు కావాలి అని లోకేష్ గారు అనుకోవటం, లోకేష్ గారు అనుకున్న విధంగానే మనం గతంలో కూడా అవనిగడ్డకు సంబంధించి అందరి చూపులు వికృతి వైపు అని చెప్పి మనం విశ్లేషణ చేసాం. అన్ని రాజకీయ పార్టీలు ఆయన స్వాగతించాలని అనుకున్నాయి. వైకాపా వాళ్ళు మరీ ముఖ్యంగా ఆయన మీద పెద్ద ఎత్తున వాళ్ళు దృష్టి సారించిన వైకాపా వైపు వారు మరలలేదు. తిరిగి సింహాద్రి రమేష్ గారినే కొనసాగిస్తారని మనం భావించవచ్చు. తిరిగి సింహాద్రి రమేష్ బాబు గారి పోటీలో ఉంటారని అనుకోవచ్చు. అయితే ఇక్కడ విజయవాడ పశ్చిమకు సంబంధించి ఒక రకంగా గవర సామాజిక వర్గం, వీరు ఉమ్మడి విశాఖ జిల్లాలో మరీ ముఖ్యంగా అనకాపల్లి కేంద్రంగా మనకు గవర సామాజిక వర్గం, అక్కడ మాత్రమే కనిపించేటటువంటి గవర సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు వాళ్ళు వలసొచ్చి విజయవాడలో స్థిరపడినటువంటి, మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో స్థిరపడ్డారు. స్థిరపడినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో శాసనమండలి సభ్యులుగా చేశారు వారు. అట్లాగే ఆ పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బుద్ధా వెంకన్న గారిని ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. సమీకరణలు ఒక విధంగా పొసుగుతాయా పసుగువా కాసేపు పక్కన పెడితే, గతంలో మీకు నగరాలు తమ నియోజకవర్గంగా భావించినటువంటి తమ్మిన పోతురాజు గారు కావచ్చు, పోతిన చిన్నా గారు కావచ్చు, మరిపిళ్ళ చిట్టి గారు కావచ్చు, అట్లాగే ముస్లిం మైనార్టీల నుంచి చాలామంది పలు పర్యాయాలు వాళ్ళు సాధించుకున్నటువంటి నియోజకవర్గం. వైశ్య సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అట్లాంటిది సుజనా చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారి సుజనా చౌదరి గారు మొన్న వారు శాసనసభలోకి 24 ఎన్నికల్లో గెలిచి అడుగు పెట్టారు. అట్లాంటిది అక్కడ గవర సామాజిక వర్గం నుంచి స్థానికంగా చాలా పట్టున్నటువంటి బుద్ధా వెంకన్న గారిని ఇన్ఛార్జిగా నియమించడం ఏంటంటే, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధా వెంకన్న గారు అక్కడి నుంచి పోటీ చేస్తారని మనం భావించవచ్చు. వాస్తవానికి ఈ సమీకరణలో అవనిగడ్డ మాత్రం నిజంగా రసవత్తరమైన రాజకీయం. వికృతి వెంకట శ్రీనివాసరావు గారు ఆగమనంతో ఏంటంటే, గతంలో ఒకసారి మీకు అంబటి బ్రాహ్మణయ్య గారిని అవనిగడ్డకు పంపించి వారు ఒకసారి గెలుపొంది, బందర్ నుంచి అంబటి బ్రాహ్మణయ్య గారు అక్కడికి వెళ్ళి గెలిచారు. వారి మరణానంతరం ఉప ఎన్నిక ఏర్పడడంతో వారి కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ గారు ఒకసారి మీకు అక్కడ ప్రాతినిధ్యం వహించారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి. కాకపోతే ఏంటంటే, అయితే మండలి కాకపోతే సింహాద్రి అనేటటువంటి తరతరాల ఆధిపత్యానికి వాళ్ళ వికృతి వెంకట శ్రీనివాసరావు గారి ఆగమనంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయ సమీకరణాలు అవనిగడ్డ నియోజకవర్గంలో మారిపోయాయని మనం భావించవచ్చు సంజయ్ గారు. అలాగే శ్రీకాంత్ గారు, ఇప్పుడు లోకేష్ 2.0 అనేది ఒకటి నడుస్తూ ఉంది. సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్త తరాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ వారసుల లేకపోతే యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలన్న ఆలోచనతో లోకేష్ ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ అదే సీనియర్లను కంటిన్యూ చేయడము అని అంటే ఏంటి యాక్షన్ ప్లాన్? మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్నలు ఏమవుతారు. బుద్ధా వెంకన్న గారు పార్టీలో సీనియరు, అనుభవజ్ఞుడు, మాస్ లీడరు. ఆయన దుందుడుకు తనం కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, మాట తీరు కావచ్చు, కొంతమందికి ఇంపుగా ఉంటుంది, కొంతమందికి కంటగింపుగా ఉంటుంది. అయినప్పటికీ అటువంటి నాయకుల అవసరం రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఆయన ఖచ్చితంగా మాస్ లీడర్. అక్కడ సామాజిక సమీకరణ సరిపోతుందా సరిపోదా అన్నది మనం కాసేపు పక్కన పెడితే, ఖచ్చితంగా ఆయన అక్కడ సామాజిక సమీకరణలు పొసిగినా పొసక్కపోయినా ఆయన లాంటి అక్కడ ప్రజలలోనూ పార్టీలోనూ పట్టున్నటువంటి కలగలిసిపోయినటువంటి నేత అవసరం తెలుగుదేశానికి ఉంది. కాబట్టి లోకేష్ గారు చాలా సబబైనటువంటి నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవచ్చు. వికృతి వెంకట శ్రీనివాసరావు గారు హీఈస్ వెరీ న్యూ అండ్ ఆల్సో వెరీ ఫ్రెష్ టు పాలిటిక్స్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన ఎక్కడ పోటీ చేయలేదు, కానీ ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయలేదు. కాబట్టి మొన్న అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అన్ని పార్టీలు కూడా వికృతి వెంకట శ్రీనివాసరావు గారి వైపు చూస్తున్నాయని మనం కూడా విశ్లేషించాం. వైకాపా కావచ్చు, లేకపోతే తెలుగుదేశం మరియు జనసేన కూడా ఏంటంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వికృతి వెంకట శ్రీనివాసరావు గారిని చేర్చుకోవాలని అభిలషించింది, ఆశించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజలతో మమేకమైనటువంటి, అక్కడ ప్రజలతో సన్నిహిత సంబంధాలు నిలుపుతున్నటువంటి, అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా 2024 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంగా అక్కడ నియోజకవర్గంలో మమేకమైపోయినటువంటి వికృతి వెంకట శ్రీనివాసరావు గారిని ఇన్ఛార్జిగా నియమించడం అనేది వాస్తవంగా మండలి బుద్ధప్రసాద్ గారి ఆధిపత్యానికి నియోజకవర్గంలో చెక్ పెట్టినట్టే, నిస్సందేహంగా. ఇది ఖచ్చితంగా లోకేష్ గారు ఏంటంటే వెరీ
సీనియర్స్ సుప్రీం సీనియర్స్ అనేటటువంటి సుజనా చౌదరి గారితో సహా ఆయన భాజపాలో ఉన్నప్పటికీ వీళ్ళతో ఎవరితో కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా రాజకీయాలు చేయాలి, దానికోసం తనకంటూ ఒక సైన్యం కావాలి. ఆ సర్వ సైన్యాధ్యక్షుడిగా 2029 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని తను సన్నద్ధం చేయాలనేటటువంటి ఒక దీక్షాదక్షుడై కంకణబద్ధుడై ఆయన ముందుకు సాగుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే 21 శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన గెలిచింది, 10 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల భాజపా గెలిచింది. ఈ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి ఇన్ఛార్జీలను అయితే లోకేష్ గారు ఖచ్చితంగా సామాజిక ప్రాంతీయ సమీకరణల్ని అనుసరించి చేస్తారని మనం భావించవచ్చు సంధ్య గారు. మొత్తానికి కూటమిలో పొత్తే ఏ పార్టీకి ఆ పార్టీలకు ఇన్ఛార్జీలే అంటారు, అంతేనా? అంతే.